శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులకు సభ్యేతరులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. చిన్నవి నైత్యభావములు చెందక అజాండము పట్టుకొమ్ము, ఇందున్న మహాత్పదార్థముల నుంచి స్వతంత్రించి ఈశ్వరుండున్న కవాటములు తెరచి ఉజ్వల రూప రసానుసంగ సంపన్నత నీ మహామహిమ పర్వగా సృష్టిని ఊపివేయుమి అని చెప్పి స్వామి తెలియచేస్తున్నారండి. అంటే పంచభూతాలని కూడా మన ఆధీనంలో పెట్టుకోవచ్చట. ఆనాడు రావణాసురుడు పంచభూతాలని కూడా ఆధీనంలో పెట్టుకున్నాడు అతని యొక్క మహోన్నతమైనటువంటి జ్ఞానశక్తి ద్వారా. సో ఆ విధంగా మనం కూడానట ఈ సృష్టి అంతటిని కూడా మన యొక్క కంట్రోల్లో ఉంచుకోవచ్చట. ఎప్పుడు చిన్నవి నైత్యభావములు చెందక అజాండము పట్టుకొమ్ము. అజాండం అంటే ఏమిటి? ఈశ్వర రసస్వరూప తేజస్సుని గ్రహించేటటువంటి మార్గం, ఈశ్వరుణ్ణి, సద్గురువుని మనం పట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ఈ యొక్క ఈ పంచభూతాల మీద కూడా మనకు కమాండ్ వస్తుంది, సృష్టి మీద కమాండ్ వస్తుంది. పంచభూతమయుడైనటువంటి మానవుడు మనం ఈ యొక్క ఈశ్వర రసస్వరూపిగా పరిణామం చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి చిన్నవి నైత్యభావములు చెందకు. మనం వచ్చినప్పుడల్లా గురువుగారిని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడతామండి. బాబు మా అమ్మాయి పెళ్ళి అవ్వట్లేదండి, లేకపోతే మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదండి, లేకపోతే ఇల్లు కట్టుకోలేకపోతున్నామండి, లేదంటే ఏదో అనారోగ్యం అండి, లేకపోతే ఇదండి అదండి అని అన్ని చిన్న చిన్న విషయాలు మనం స్వామి దృష్టికి తీసుకొస్తామండి. అలా చేయకూడదు. స్వామి చక్కగా మనకు ఒక మహోన్నతమైనటువంటి మార్గాన్ని ఇచ్చారు. ఏమిటిది? గురువారం ఆరాధన. మరి ఆ గురువారం ఆరాధన అనేటువంటి దాంట్లో మనకి ఏవైతే రకరకాలైనటువంటి వాంఛలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఒక ఆరాధన చేయించుకోవడం ద్వారా మనం గ్రహించగలిగినట్లయితే అప్పుడు ఆ పనులన్నీ కూడా సాకారం అవుతాయి మనకి. అంచేత చిన్న చిన్న వాటికి మన స్వామిని ఇబ్బంది పెట్టకూడదు. స్వామి మనం కోరుకోవాల్సింది ఏమిటి అంటే ముక్తిని ప్రసాదించే స్వామి. 84 లక్షల జడజన్మల తర్వాత వచ్చినటువంటి ఈ మానవ జన్మకి సార్థక్యాన్ని కల్పించే స్వామి అని చెప్పి మాత్రమే మన స్వామిని అడగాలి. కానీ మిగతా అన్ని విషయాలు కూడా మనకు ఏది కావాల్సినప్పటికీ కూడా అది మన మహోన్నతమైనటువంటి గురువారం ఆరాధనా కార్యక్రమాల ద్వారా, లేదా కార్తీక పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, సెప్టెంబర్ 9 మహాసభలు, అటువంటి ఆరాధనా కార్యక్రమాల్లో పాల్గొని మన యొక్క భౌతికమైనటువంటి విషయాలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంది. అంచేత ఎవరో కూడా చిన్న చిన్నవి నైత్యభావములు పెట్టుకుని మన స్వామికి దూరం అయిపోవడం కానీ, లేదా పీఠానికి దూరం అయిపోవడం కానీ చేయకూడదు. చేసినట్లయితే అది మనకే నష్టం. కాబట్టి ఆ విధంగా ఏమేమిటి చేయొచ్చు, ఏమేమిటి చేయకూడదు అనేటువంటి ఈశ్వర రస స్వరూప రహస్యాలన్నీ కూడా ప్రకటించడానికి స్వామి పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస పుణ్యకాలంలో డిసెంబర్ 9వ తేదీ శనివారం నాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తాళ్లరేవు, లచ్చిపాలెం, పెదబాపనపల్లి, పల్లిపాలెం, రావులపాలెం, అమలాపురం, పొడగట్లపల్లి, కొత్తపేట, లొల్ల, వద్దుపర్రు, గోపాలపురం, ముమ్మిడివరపాడు, మూలస్థానం తదితర గ్రామాల్లో పర్యటించి స్వామి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సును మన మీద ప్రకటింపచేస్తారు. అందరూ కూడా గ్రహించవలసిందిగా విజ్ఞప్తి. ఏమని నిన్ను గొల్చుటకు ఈశ్వర, నీ అపురూప తేజమేమని చెప్పనీర్త మిదమిత్తమటంచు సమస్త లోకముల్ని మహనీయ తేజమున ఏర్పడుచున్నవి. నిన్నెరుంగగాలేము, నుతింపలేము, గనలేము, తపంబులు వేయి చేసినన్. ఎన్ని తపస్సు చేసినప్పటికీ కూడా స్వామిని గ్రహించడం అనేది చాలా కష్టం అండి. అంచేత ఏ విధంగా స్వామిని యొక్క హృదయాన్ని మనం గెలుచుకోవాలి అంటే స్వామి యొక్క ఆరాధన అంటే స్వామి ద్వారా వచ్చేటటువంటి ఆశీస్సు. అంచేత ఎవరెవరైతే స్వామివారి యొక్క ఆరాధనా కార్యక్రమాల్లో వారి వారి గ్రామాలు అవ్వచ్చు, లేదా పిఠాపురం అవ్వచ్చు, లేదనుకుంటే ఎక్కడ ఆరాధన జరిగితే అక్కడ ఏ సభ్యుడైతే పాల్గొంటాడో ఆ సభా సభ్యుడు స్వామి యొక్క హృదయాన్ని, ఆ మహోన్నతమైనటువంటి ఆ తేజస్సును, స్వామివారి యొక్క తేజస్సుని కూడా పొందగలుగుతాడు. ఎంచేతంటే ఈ సమస్త లోకాలు కూడా స్వామివారిలోనే ఉన్నాయి. సో ఈ సృష్టి అంతా కూడా నిండున్నటువంటి స్వామి ఎక్కడ మనకి ప్రత్యక్షం అవుతారు అంటే హారతి కార్యక్రమంలోనూ, స్వామి యొక్క ఆరాధనా కార్యక్రమంలోనూ కూడా మనకి ప్రత్యక్షం అవుతారు. అంచేత ఆ గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, నగరాల్లోనూ జరిగేటటువంటి ఆరాధనా కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే ఈ సృష్టి అంతా నిండి ఉన్నటువంటి స్వామి, సమస్త లోకాల్లోనూ కూడా తేజస్సు రూపంలో ఉన్నటువంటి స్వామి మన యొక్క మహోన్నతమైనటువంటి ఆరాధనా కార్యక్రమంలో మనలో ప్రవేశించి మన యొక్క ఈప్సిత సిద్ధులన్నీ కూడా పూర్తి చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరాధనా కార్యక్రమానికి హాజరయ్యి ఈ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస పుణ్యకాలంలో అంతర్జాల కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా విజ్ఞప్తి. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి.
ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని, మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక, నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి, నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి, మా కష్టములను దీర్చి, మా అజ్ఞానమనే చీకటిని తొలగించి, మా పొరపాట్లు మన్నించి, మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే,
నమస్తే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలిషా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథం నుండి పద్యము దాని భావం ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. ఎవరే కీడు చేసిన నవ్వనాడవలదు, తన ప్రాప్తమును తిట్టవలదు. నష్టనేది వ్రాసెను, అది మనకెదురువచ్చు. దానికై చింతసేయుట మానవలయో. ఎవరి అపకారం తలపెట్టినా ప్రతీకార ప్రయత్నమే వద్దు. మన నుదుట ఏది వ్రాస్తే అది మనకెదురు రావడం ఖాయం. దానికోసం బాధపడడం కంటే వదిలివేయడమే మంచిది. తాళ్రేవు నుండి శ్రీమతి సాగి జ్యోతికుమార్ గారు ప్రసంగిస్తారు. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు రసస్వరూపులు అయినటువంటి ఉమ్రాలిషా సద్గురువర్యల పాద పద్మములకు నా ఆత్మ ప్రణామములండి. పూర్వ పీఠాధిపతులకు అమ్మగారులకు నా నమస్కారములండి. కార్తీక మాస అంతర్జాల సభలో పాల్గొన్న జ్ఞాన సభ్యులందరికీ కూడా నమస్కారములండి. కార్తీక మాస జ్ఞానయజ్ఞంలో పాల్గొన్న వారి అందరికీ కూడా స్వామి జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, కార్తీక మాసము చాలా పవిత్రమైనదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయండి. కార్తీక మాసంలో దీపం పెడితే చాలని, వారి సర్వ విధ పాపాల నుంచి కూడా విముక్తి కలుగుతుందని, జ్ఞానము, మోక్షము, ఇహము, శ్రేయస్సు వంటి శుభ ఫలితాలు కలుగుతాయని కార్తీక పురాణం చెప్తుందండి. ఇక మన తత్వము ఏమి చెబుతుంది అని అంటే, మానవ జన్మ ఎంతో విలువైనదని స్వామి తెలియజేస్తూ ఉన్నారండి. మన హృదయంలో ఆనంద సాగరం ఉందని మనం ఎందుకు ఆలోచించడం లేదండి? జన్మ వచ్చిన తర్వాత ఎందుకు వచ్చామో ఆలోచించడం లేదండి. మన స్వరూపము స్వామి స్వరూపంగా ఉంది అని చెప్పి ఎందుకు తెలియడం లేదండి మనకు? ఎక్కడ నుండి వచ్చితిమో ఎక్కడికే గుటకునో ఎవ్వరి నిక్కమెరింగి చెప్పుటకు నేర్చిన వారలుగారు దాత్రియం దక్కట దీనికి మొదలు నంతము నెట్టిదటంచు దోచదు ఈ పక్కిని జీవయాత్రకై వచ్చుచు పోవచ్చు నుండి మెంతయన్. అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభూతిని గ్రహించడమే మోక్షమండి. మన హృదయంలో ఆనంద సాగరం ఉందని ఎందుకు మనం ఆలోచించడం లేదండి? బయట చిన్న చిన్న సుఖాల కోసము, చిన్న చిన్న విషయాల కోసము ఎందుకు పరుగులు పెట్టాలండి మనం? కారణం ఏమిటి అని అంటే, మనం జన్మించిన తర్వాత లక్ష్యాన్ని గురించి ఆలోచించలేకపోవడమేనండి మనం చేసేటువంటి పెద్ద పొరపాటు అండి. ఎక్కడి నుంచి వచ్చామో, ఎందుకు పుట్టామో తెలుసుకోకుండానే జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉన్నామండి. ఈ జన్మ ఎటువంటిది అంటే, పెద్ద గొలుసులో ఒక రింగు అండి. దానిలో ఒక రింగ్ అండి జన్మ. ఇది వరకు ఎన్నో రింగులు అయిపోయాయండి. ఇప్పుడు కనుక అజాగ్రత్తగా ఉంటే ఇంకా కొన్ని రింగులు వస్తాయండి. ఇప్పుడు ఏమి చెయ్యాలి అంటే, రింగులు అనేవి లేకుండా చేసుకోవడమే జన్మరాహిత్యం అండి. ఈ జన్మ రాహిత్యానికి ఉపాయము ఏమిటి అని అంటే, మన స్వరూపాన్ని చక్కగా తెలుసుకుంటే చాలండి. నేను దేహము కాదు, నేను బుద్ధిని కాదు, నేను మనస్సును కాదు, నేను చిదానంద రూపం శివోహం శివోహం అనే స్థితికి వస్తే ఇక్కడే మనం మోక్షం పొందుతామండి. కానీ మనం మోక్షం పొందాలని కోరుకోవడం లేదండి. నేను సాధన ఎందుకు చేయడం లేదు అని అనుకోవడం లేదండి. భౌతిక విషయాల వైపు ఎందుకు ప్రయాణిస్తూ ఉన్నామండి? ధనంచ భూమౌ, కష్టించి సంపాదించిన ధనము ఎనపెట్టులోనూ,
బ్యాంకుల్లోనూ భూమిలోనూ ఉండిపోతుందండి. కాంత గృహద్వారే, ఎంతో ఆప్యాయంగా ఉండేటువంటి భార్య పిల్లలు కూడా గడప వరకే వస్తారండి. దేహాస్మిచిత మాం పరలోక మార్గే కర్మానుగో గచ్చతి జీవయేక. పరలోకానికి ఒకడే వెళ్తున్నాడండి, ఎవరిని తీసుకుని వెళ్ళడం లేదండి. ఆ పరలోక జీవితమే ఆరయ శాశ్వత, మెల్లవారికే లోపములుండబోవు, తన లోపలనున్న యథార్థ వస్తువే కాపురముండు నచ్చట, నకండ సుఖైకరస ప్రధానమై, దీపము బోలె వెల్గు తన తేజము, నీశ్వర తేజమొక్కటే. పాపకర్మ పుణ్యకర్మ, పాపకర్మని రహితం చేసుకుని పుణ్యకర్మని పెంచుకోవాలండి. పుణ్యకర్మ ద్వారా జీవితాన్ని శోభాయమానంగా తయారు చేసుకోవాలండి మనం. అనిత్యం అసుఖం లోకం హిమం ప్రాప్త్యమా భజస్యమా. శ్రీకృష్ణ పరమాత్ముల వారు, ఓ అర్జున, ఈ ప్రపంచంలోనికి వచ్చి పడ్డావు, అనిత్యం అసుఖం లోకం హిమం ప్రాప్తమా భజస్యమా. శాశ్వతమైనటువంటి వస్తువును పట్టుకో, అశాశ్వతమైన వస్తువును పట్టుకుంటే వాటితో పాటు మనం కూడా కొట్టుకుని పోవడమే అని చెప్పి శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునుల వారికి తెలియజేశారండి. ఈ ప్రపంచంలో మన పీఠాధిపతులు, మహనీయులు, మహర్షులు, సాధు పొంగవులు వంటి వారి పాద పద్మములను పట్టుకోవడం వల్ల అజ్ఞానం నశించి జ్ఞానం వికసిస్తుందండి. అజ్ఞాన సంబంధమైన వారిని పట్టుకుంటే మహాప్రవాహంలో కొట్టుకుని పోతామండి. కనుక సత్సంగస్యము అవసరమండి. ద్రవ్యయజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము, సత్సంగం వినడము అధిక శ్రేష్టమైనదండి. జ్ఞానం లేకుండా కర్ణుడు కేవలము బంగారాన్ని దానం చేశారండి. తద్వారా కర్ణుడిని బంగారు పర్వతం మీద వదిలిపెట్టారండి. కర్ణుడికి ఆకలి అయితే ఆహారాన్ని అడిగారండి కర్ణుడికి వారు ఏమి తెలియజేశారు అంటే, మీరు అన్నదానము అంటే ధర్మయజ్ఞము చేయలేదు, కేవలము బంగారాన్ని దానం చేశారు, అందువలన మీకు భోజనం దొరకదు. ఒకవేళ కర్ణుడికి తత్వదర్శి అయిన వారు దొరికినట్లయితే కర్ణుడు యజ్ఞం చేసి సంపూర్ణ మోక్షాన్ని పొందేవారండి. అందువలన ద్రవ్యయజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనదండి. జ్ఞానాన్ని వినడం ద్వారా, స్వామివారికి వినమ్రతాపూర్వకమైనటువంటి సాష్టాంగ ప్రమాణములు చేయడం ద్వారా, సేవ చేయడం ద్వారా కపటాన్ని విడిచిపెట్టి సౌమ్యపూర్వకంగా ప్రశ్నించినట్లయితే తత్వము తెలిసిన జ్ఞాని అయిన స్వామి మనకు ఆ తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తారండి. మన హృదయం లోపల శాశ్వతమైనటువంటి స్వరూపం ఉన్నదండి. నజాయతే మ్రియతే వా కదాచిన్మాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమాన శరీరే. మన స్వరూపమే ఆత్మస్వరూపమండి. ఆత్మను నేను అనుకోవడమే మోక్షమండి. జ్యోతి స్వరూపుడైనటువంటి సర్వసాక్షి అయినటువంటి వారండి స్వామివారు. సాధనలో మొదట కష్టంగా ఉంటుందండి. ఆ తర్వాత స్వామి యొక్క దివ్యమైనటువంటి వాక్కుల వలన, ఆశీస్సు వలన, కొంతకాలం సాధన చేయడం వలన మనం ఎంతో ఆత్మానుభూతిని అనుభవిస్తామండి. ఈ క్షణం నుంచే స్వామి ప్రసాదించినటువంటి మానవ జన్మను సద్వినియోగం చేసుకుంటూ మహామంత్ర లక్ష్యాన్ని మనం పొంది స్వామి ప్రసాదించినటువంటి త్రయీ సాధనను ఆచరిస్తూ స్వామివారి దివ్యమైన ఆశీస్సులను అందరూ పొందుతారని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామి పాద పద్మములకు నా ఆత్మ ప్రణామములు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. కార్తీక మాస సందర్భముగా ప్రత్యక్షముగా మన ప్రాంతాల్లో సద్గురువర్యులు పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క సందేశాన్ని ప్రసాదించి తరింపజేసేటువంటి తాళ్లరేవు, లచ్చిపాలెం,
పెద్దబాపనపల్లి, పల్లిపాలెం, రావులపాలెం, అమలాపురం, పొడగట్లపల్లి, కొత్తపేట, లొల్ల, వద్దుపర్రు, గోపాలపురం, ముమ్మడివరపాడు, మూలస్థానం మున్నగు ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభ్యులకు, సభ్యేతరులకు, గ్రామస్తులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం మనలో ఉన్నటువంటి జడత్వాన్ని తొలగించి ఈశ్వరత్వం వైపు పయనించేటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన సంపదను మనకు ప్రసాదిస్తుంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞాన సంపద ద్వారా మనలో మానసికమైనటువంటి తృప్తి ఏర్పడుతుంది. ఆ మానసికమైనటువంటి తృప్తి మన యొక్క జీవన తత్వాన్ని సవ్య దిశలో పయనించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఈ తృప్తి కోల్పోవడం చేత మనలో అసంతృప్తి ఏర్పడుతుంది. ఈ అసంతృప్తి భ్రాంతి తత్వం మనలో ప్రవేశించి ఆశలు కల్పించి తాపత్రయాలు సృష్టించి మన దైనందిన జీవన విధానంలో ఎన్నో రకాలైనటువంటి విషయాల ద్వారా మనసుని ప్రభావితం చేసి చివరకు మనసు అసంతృప్తికి గురి కాబడేటువంటి పరిస్థితులు భ్రాంతి తత్వం వల్ల ఏర్పడుతున్నాయి. అంచేత భ్రాంతి తత్వం అసంతృప్తిని కలిగిస్తుంది, ఈశ్వరతత్వం మనలో తృప్తిని కలిగిస్తుంది. అంచేత ఈశ్వరతత్వం ద్వారా పొందినటువంటి తృప్తి మన జీవన తత్వంపై ప్రభావితం చేస్తూ మన యొక్క జీవన విధానాన్ని సవ్య దిశలో పయనించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన యొక్క తాత్విక ఆలోచన శక్తి ద్వారా వృద్ధిపరుస్తూ మనం దైనందిన జీవన విధానం సుఖమయం కాబడేటువంటి పరిస్థితులు కల్పిస్తూ మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక తాత్విక జీవన విధానం చేత ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనకు జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరిస్తూ ముముక్షత్వాన్ని తరించేటువంటి మార్గం వైపు పయనించేటువంటి స్థితిని మనలో కల్పిస్తుంది ఈశ్వర తత్వము. అంచేత భ్రాంతి తత్వం మనలో ఆ యొక్క ఈశ్వర తత్వం దరి చేరకుండా భౌతిక విధానంలో ఉండేటువంటి భ్రాంతుల వైపు మన మనస్సుని ప్రభావితం చేస్తూ మనని తీవ్రమైనటువంటి నష్టాలకు గురి చేస్తూ మన యొక్క జీవన తత్వంలో అనేక సంక్షోభాలకు నష్టపరిచేటువంటి పరిస్థితులు కల్పిస్తూ మనం అనేక రకాలైనటువంటి ఉద్రేకాలకు గురి కాబడుతూ మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలను ఉద్రేకింపజేస్తూ మన జీవితాన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు కల్పిస్తుంది. కాబట్టి భ్రాంతి తత్వం మనకు ఆశగా కనిపించినప్పటికీ ఆ ఆశ దురాశగా మారి మనకు అనేక రకాలైనటువంటి భ్రాంతులు ఏర్పరిచి మన యొక్క జీవితాన్ని యొక్క అర్థాన్ని తెలుసుకోకుండా పరమార్థాన్ని గ్రహింపలేగినటువంటి పరిస్థితులు కల్పించి మనం నష్టపరుస్తూ జడజన్మలకు పోయేటువంటి పరిస్థితులు భ్రాంతి తత్వం వల్ల మనలో ఏర్పడుతూ ఉంటాయి. అంచేత భ్రాంతి తత్వాన్ని విడనాడి ఈశ్వర తత్వం వైపు మనం ప్రయాణం సాగించినట్లయితే మన యొక్క జీవన తత్వంలో తృప్తి అనేటువంటిది మనం పొందవచ్చు. ఈ తృప్తి ద్వారా భౌతిక జీవన విధానం సుఖమయం చేసుకుంటూ ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా, ఆరోగ్యంగా మనుగడలో మనం సాగించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనకు ప్రసాదిస్తూ మన దైనందిన జీవన విధానంలో ఒక చక్కని సుస్థిరమైనటువంటి స్థాయి కలిగినటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవన తత్వం మనం ఏర్పరచుకోవడానికి ఈశ్వర తత్వం ఒక చక్కని మార్గదర్శకంగా మన ముందు ఉండి నడిపిస్తూ మన యొక్క జీవన విధానంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఉపద్రవాలను, అనారోగ్య పరిస్థితులను, ఆర్థిక సమస్యలను, తాపత్రయాలను ఇత్యాది అశాంతి, అసంతృప్తి అనేటువంటి అనేక విషయాలను తొలగించి మనకు జీవన తత్వం సవ్య దిశలో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకుంటూ చక్కని మార్గాన్ని తాత్విక ఆలోచన ద్వారా పెంపొందింపజేసుకుంటూ జీవిత యొక్క అర్థాన్ని
పరమార్థంగా మార్చుకొని పరిణామ రూపంలో ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి విధానంగా ఈశ్వరతత్వం మనలో తీర్చిదిద్దబడి మనలో మానసిక వ్యవస్థలో ఒక చక్కని ఈ మార్గదర్శకమైనటువంటి తాత్వికమైనటువంటి భావాలు ఏర్పడేటువంటి స్థితిని మనలో కలిగిస్తుంది. అందుచేత ఈశ్వరతత్వం, భ్రాంతితత్వం ఈ రెండిటికి మధ్య మనం మనుగడ సాగిస్తున్నాం. భ్రాంతులు మనలో ఏర్పడి మన నష్టాలు గురి చేస్తూ మన యొక్క జీవితం యొక్క అర్థం పరమార్థంగా పరిణామం పొందకుండా నష్టపరుస్తూ ఉంటాయి. ఈశ్వరతత్వం జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకొని పరిణామ రూపంలో ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి మార్గాన్ని సూచిస్తూ ఉంటాయి. కాబట్టి జ్ఞానము అనేటువంటిది ఈశ్వరతత్వంగాను, అజ్ఞానము అనేటువంటిది భ్రాంతితత్వంగాను తెలియపరచబడుతుంది. అంచేత మనం ప్రార్థనలో మనం ఏం చదువుతున్నాం? జ్ఞానం అజ్ఞానముల మధ్య గ్రాలు నన్ను అన్నపానాలకై అంగలార్చు నన్ను అని చెప్పి స్వామిని మనం ఆ ప్రార్థనలో అర్థిస్తున్నాం. అంచేత జ్ఞానము చేత ఈశ్వరతత్వాన్ని, అజ్ఞానము చేత భ్రాంతి తత్వాన్ని తొలగించి మన యొక్క జీవన తత్వాన్ని ఒక చక్కని పరమార్థం వైపు 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని వచ్చినటువంటి ఈ మానవ జన్మ ముక్తిని తరించేటువంటి విధానం వైపు పయనింపజేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన సంపదను ప్రసాదించు స్వామి అని చెప్పి మనం ప్రార్థనలో వేడుకుంటూ మన భౌతిక జీవన విధానం ఒక సవ్య దిశలో మనం తాత్వికమైనటువంటి భావనతో ముందుకు సాగించేటువంటి మానసిక వ్యవస్థ మనం ఏర్పరచుకునేటువంటి తాత్విక జ్ఞాన సంపదను ప్రసాదించే స్వామి అని ఆ స్వామిని మనం అర్థిస్తున్నాం ఆ ప్రార్థనలో. కాబట్టి స్వామిని ఏదైతే ఆ ప్రార్థనలో మనం అర్థిస్తూ వేడుకుంటున్నామో ఆ ప్రార్థన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన మనస్సుని స్థాయిపరుస్తుంది. భ్రాంతి తత్వాల నుండి మన మనస్సుని ఈశ్వరతత్వం వైపు పయనించేటువంటి దిశగా మనం మార్గదర్శకంగా ఆ యొక్క ప్రార్థనలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనకు ఆ చక్కని బాటను వెళ్ళేటువంటి విషయంగా, ప్రయత్నం చేసేటువంటి విషయంగా మనకు ఆ నడవడిక నేర్పుతుంది మన మనస్సుకు. ఆ విధంగా మనం ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవడం ద్వారా మన యొక్క మనస్సుకు ఒక శక్తి సమకూర్చుకుని ఆ శక్తి మన మనస్సును ఒక సవ్య దిశలో పయనింపజేసుకోవడానికి చక్కని మార్గదర్శకంగా ఆ యొక్క ప్రార్థన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనలో ప్రసరింపబడి మనకు అనుభూతిని మనసుకి, శరీరానికి కలిగిస్తుంది. అందుచేత మనం ప్రతిరోజు మనం స్వామి యొక్క చిత్రపటాల ముందు మన యొక్క పూజా గదిలో ఆ యొక్క భగవంతుణ్ణి మనం అర్థించినట్లయితే ఆ భగవంతుడు మనకి జ్ఞాన సంపదను మనకు తరించేటువంటి స్థితిని మన మనసుకి కలిగించి మన మనసుని ఆ జ్ఞానం వైపు వెళ్ళేటువంటి పరిస్థితులకు ప్రభావితం చేస్తూ మనం ఆ తత్వం వైపు ప్రయాణం సాగించేటువంటి విధానంగా మన మనసుని తీర్చిదిద్దడం జరుగుతుంది. కనుక మనం ప్రతిరోజు మన యొక్క దైనందిన జీవన విధానం, మన యొక్క పూజా గదిలో మన ఇష్ట దైవాన్ని మనం ప్రార్థించుకుని మన జీవన విధానాన్ని మనం ప్రారంభించినట్లయితే మనకు అనేక విధాలైనటువంటి లాభాలు మనం సమకూర్చుకుంటూ అనేక నష్టాల నుండి తొలగింపబడుతూ ఆ భగవంతుని యొక్క కృప ఆ ప్రార్థన ద్వారా మనం పొందడం ద్వారా ఆ భగవంతుని యొక్క ఆశీస్సు మనపై ప్రసరింపబడి మన దైనందిన జీవన విధానం సుఖమయం చేసుకునే అవకాశం మనకు కలుగుతుంది. కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇవి ఎన్నో మనందరికీ, ప్రతి ఒక్కరికి ప్రతి క్షణం ప్రతి నిత్యం ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వాటి యందు మనస్సు బలహీనపడిపోయి మనం తీవ్రమైనటువంటి సంక్షోభాలకు గురి కాకుండా మన బలహీనపడినటువంటి మనస్సుని స్థాయిపరుచుకుంటూ బలీయమైనటువంటి మనోశక్తి, మనోధైర్యం, మనోసంకల్పం మనలో ఏర్పడుటకు ప్రతిరోజు మన యొక్క పూజా గదిలో మనం ఆ యొక్క భగవంతుని, మన యొక్క ఇష్ట దైవాన్ని మనం ప్రార్థన రూపంలో అర్థించినట్లయితే ఆ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మనపై ప్రసరింపబడి మన దైనందిన జీవన విధానం సుఖమయం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ ప్రార్థనలో కొద్ది క్షణాలు, కొద్ది సమయాన్ని మనం
ఆ ప్రార్థనలో వెచ్చించినట్లయితే మన జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకొని పరిణామ రూపంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి శరీర తత్వానికి మానసిక తత్వానికి పొంది ధరించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి మనం కొద్ది సమయాన్ని ప్రార్థన యందు ఆ భగవంతుని యొక్క ఇష్టదైవం ముందు మనం అర్థించినట్లయితే ఆ ప్రార్థన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనకు ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి సుఖవంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి అంశాలు మనం పొంది తరించేటువంటి అవకాశం ఆ భగవత్ కృప ద్వారా పొందేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి ఆ భగవంతుని మనం ఇష్టదైవాన్ని మనం పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము చేత ప్రార్థనలో అర్థించినట్లయితే కలిగేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మన అనుభవంలో మనకు తెలియబడతాయి. అటువంటి అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞాన శక్తిని ఆ భగవంతుడి నుండి పొంది తరించే అవకాశాన్ని, కాలాన్ని ప్రతిరోజు మన యొక్క దైనందిన జీవన విధానంలో పొందగలిగినట్లయితే మనకు అనుభవంలో ఆయా విషయాల చేత ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సు, మన యొక్క ప్రయత్నం, ఈ రెండూ కూడా మన యొక్క జీవన తత్వంలో సత్ఫలితాన్ని ఇచ్చి చక్కని ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనం జీవన తత్వంలో ఏర్పరచుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఆ అవకాశాన్ని, కాలాన్ని మనం ప్రతిరోజు ప్రార్థన రూపంలో పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము చేత ఆ భగవంతుని అర్థించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది ధరించే విధానంలో మన మనసులో ఆ విధమైనటువంటి స్థితిని కల్పించుకుని ప్రయత్నం చేసేటువంటి దిశగా మనం మనుగడ సాగించి ఆ భగవత్ కృపకు మనం పాత్రలు కావాలి అనేటువంటి లక్ష్యంతో మనం జీవన విధానాన్ని ఆనందకరంగా సాగాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగించగలిగినట్లయితే మన యొక్క ఫలితాలు మనకు అనుభవ రూపంలో మనకు తెలియబడతాయి. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకొని భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోనూ హారతిలోనూ కూడా పాల్గొనవలెను. స్వామి మన గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి విశ్వాసంతో సభలో పాల్గొన్నామో అదే విధమైనటువంటి భక్తి, విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనాలి. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశీస్సులు పొందవలెను. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలం డిసెంబర్ 9వ తేదీ శనివారం నాడు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం చక్రవర్తులు డాక్టర్ ఉండాలేశ్వర సద్గురువర్యులు కార్తీక మాస అంతర్జాల పర్యటన ద్వారా వారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర సంపదను ఆశీస్సు రూపంలో ప్రసాదించడం జరిగింది. స్వామి డిసెంబర్ 9వ తేదీన శనివారం నాడు తాళ్లరేవు, లచ్చిపాలెం, పెదబాపనపల్లి, పల్లెపాలెం, రావులపాలెం, అమలాపురం, పొడగట్లపల్లి, కొత్తపేట, లొల్ల, వద్దుపర్రు, గోపాలపురం, ముమ్మడివరప్పాడు, మూలస్థానం, రాజవొమ్మంగి, పాలకొల్లు, పొన్నమండ, పేర్లేని చెట్టు, పెద్దమాడి, లక్ష్మీ నరసాపురం, కొమరగిరి, అన్నంపల్లి, పోలవరం, కొమ్మనాపల్లి, కేసన్న కరుపాలెం, ముంబడివరం, గాడిలంక, తెళ్లకొప్ప, జేగూరుపాడు, పాలమూరు, తాడేపల్లిగూడెం, ర్యాలీ, కేసనకుర్రు, అంబాజీపేట, అల్లవరం, ఏలూరు, మండపేట, కొమర్రాజులంక, చొప్పెళ్ళ తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా పర్యటించి వారి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రసాదించడం జరిగింది. ముందుగా తాళ్లరేవు డివిజన్లో తాళ్లరేవులో స్వామివారిని వారి గృహాలకి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ గొబ్బల సూర్యనారాయణ, శ్రీమతి మంగయ్యమ్మ, వారి కుమారుడు సత్యనారాయణ, శ్రీమతి సత్యవతి, వారి కుమారులు జగదీష్, సుభాష్ కుమార్,
సాన్విక, ఉమామహేశ్వరరావు, పద్మావతి పాప ఉమా మనస్విని స్వామివారి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యుల అందరూ కూడా స్వామివారిని అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ గొబ్బల సూర్యనారాయణ, శ్రీమతి మంగయ్యమ్మ, వారి కుమారుడు సత్యనారాయణ, శ్రీమతి సత్యవతి గారు మరియు వారి కుమారులు జగదీష్, సుభాషిణి కుమార్, సాన్విక, ఉమామహేశ్వరరావు, పద్మావతి, వారి పాప శ్రీ మనస్విని మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర సంపదను ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామివారిని అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి రెండో కుటుంబం శ్రీమతి దాట్ల రాజేశ్వరీదేవి, కుమారుడు వెంకట సుబ్బరాజు గారు, శ్రీమతి సృజన, కుమార్తె సరయు, కుమారుడు శశాంక్, వీరి కుమార్తె సాగి జ్యోతి కుమారి, వారి కుమారుడు వెంకట సుబ్బరాజు అమెరికాలో ఉన్నటువంటి డెల్లాస్ నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రసాదించడం జరిగింది. శ్రీమతి దాట్ల రాజేశ్వరి దేవి గారి కుటుంబ సభ్యులు శ్రీ వెంకట సుబ్బరాజు గారు, శ్రీమతి సృజన, సరయు, శశాంక్, కుమార్తె సాగి జ్యోతి కుమారి, వారి కుమారుడు వెంకట సుబ్బరాజు అమెరికాలో డెల్లాస్లో ఉంటున్నటువంటి వారు స్వామిని వారి యొక్క గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు శ్రీమతి దాట్ల రాజేశ్వరరావు గారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అనంతరం స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మూడవ కుటుంబం శ్రీ గంజా అప్పారావు, శ్రీమతి సత్యనారాయణమ్మ, వారి కుమారులు వీరప్రసాద్, అరుణసుధ, శివరామకృష్ణ, శ్వేత, యుఎస్ కుమార్తెలు సత్యనారాయణ, లక్ష్మీహరి, గౌతమి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ గంజా అప్పారావు, శ్రీమతి సత్యనారాయణమ్మ, వారి కుమారులు వీరప్రసాద్, అరుణసుధ, శివరామకృష్ణ, శ్వేత, కుమార్తెలు సత్యనారాయణ, లక్ష్మీ హరిగౌతమి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం శ్రీ సాగి విజయ రామచంద్రరాజు, శ్రీమతి కృష్ణవేణి, కుమార్తెలు పెన్మత్స, రాజేంద్ర వర్మ, శ్రీమతి హిమలక్ష్మి, ఈశ్వరి, కుమారుడు అరవింద్, శ్రీమతి అమృత, చెరుకూరి నారాయణరాజు, శ్రీమతి పద్మలత, కుమారుడు అక్షయ్, అఖిల్ భూపతిరాజు, శ్రీకాంత్ వర్మ, దేవి సునీత, కుమారులు సుప్రదీప్, శస్విక్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును పొందారు. శ్రీ సాగి విజయ రామచంద్రరాజు, శ్రీమతి కృష్ణవేణి, కుమార్తెలు పెన్మత్స, రాజేంద్ర వర్మ, శ్రీమతి హిమలక్ష్మి, ఈశ్వరి, కుమారుడు అరవింద్, శ్రీమతి అమృత, చెరుకూరి నారాయణరాజు, శ్రీమతి పద్మలత, కుమారుడు అక్షయ్, అఖిల్ భూపతిరాజు, శ్రీకాంత్ వర్మ, దేవి సునీత, కుమారులు సుప్రదీప్, శస్విక్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర సంపదను ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం పాలకొల్లు నుండి స్వామివారిని వారి యొక్క గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి వారు వీరమల్లు వాసంతి, కుమారుడు మురళి, శ్రీనివాస్, కుమార్తె వర్షిణి, శ్రీప్రియ స్వామివారి ఆశీస్సులు కోరుతూ స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును పొందారు. వీరమల్లు వాసంతి, కుమారుడు మురళి, శ్రీనివాస్, కుమార్తె వర్షిణి, శ్రీప్రియ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం పొన్నమండ నుండి స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్న శ్రీ బుద్ధరాజు, సుబ్బరాజు, వెంకటలక్ష్మి, వారి కుమారుడు లక్ష్మీ నరసింహరాజు, కుమారుడు దుర్గారేవతి సత్యవతి మరియు కుమార్తె దుర్గారేవతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ ఉద్దరాజు, సుబ్బరాజు, శ్రీమతి వెంకటలక్ష్మి, వారి కుమారుడు లక్ష్మీ నరసింహరాజు, కుమార్తె దుర్గారేవతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం పేర్లేని చెట్టు
గ్రామం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ గురాల వెంకట సూర్యనారాయణ రెడ్డి, వీరి కోడలు లక్ష్మి, మనవలు సుదర్శన్ రెడ్డి, ఉమామహేష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపులు పొందారు. శ్రీ గురాల వెంకట సూర్యనారాయణ రెడ్డి, వీరి కోడలు లక్ష్మి, మనవలు సుదర్శన్ రెడ్డి, ఉమామహేష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపులో పొందడం జరిగింది. అనంతరం శ్రీ దాట్ల విజయరామరాజు, శ్రీమతి సునీత, వీరి కుమారుడు సత్యనారాయణ వర్మ, సత్యనారాయణ వర్మతి ఆరోగ్యం బాగుండాలని, ఉద్యోగంలో అభివృద్ధి సాధించాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును పొందారు. శ్రీ దాట్ల విజయరామరాజు, శ్రీమతి సునీత, వీరి కుమారుడు సత్యనారాయణ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర సంపదను ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం వంకా నాగమణి గారు, వారి కుమారులు శ్రీ సాయి పండితేజ లక్ష్మీనారాయణ శాస్త్రి, శ్రీమతి ప్రత్యూష, సాయి దత్తాభిషేక్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. వంకా నాగమణి గారు, వారి కుమారులు శ్రీ సాయి పండితేజ లక్ష్మీనారాయణ శాస్త్రి, శ్రీమతి ప్రత్యూష, సాయి దత్తాభిషేక్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం పెద్దమాడి నుండి స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీ దాట్ల సుదర్శన్ రాజు, శ్రీమతి లక్ష్మీ దుర్గ కుమారులు మన్విత్ వర్మ, హర్షిత్ వర్మ, శ్రీ కాకర్లపూడి సత్యనారాయణ రాజు, శ్రీమతి సుధా శ్రీనివాస సుబ్రహ్మణ్య వర్మ, శ్రీమతి సాయి ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ దాట్ల సుదర్శన్ రాజు, శ్రీమతి లక్ష్మీ దుర్గ కుమారులు మన్విత్ వర్మ, హర్షిత్ వర్మ, శ్రీ కాకర్లపూడి సత్యనారాయణ రాజు, శ్రీమతి సుధా శ్రీనివాస సుబ్రహ్మణ్య వర్మ, శ్రీమతి సాయి ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ జంపన సూర్యనారాయణ రాజు, సూర్యకళావతి కుమారుడు రవివర్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గొబ్బల సత్యనారాయణ, సుబ్బలక్ష్మి, సత్యశ్రావ్య, గుణలాస్య, నోకరాజు, దుర్గా హర్ష, ఉమామహేశ్వరరావు, మోనాలిసా, నిత్య మరియు వారి కుటుంబ సభ్యులు, వీరంతా కూడా తాళ్లరేవు నుండి శ్రీ జంపన్న సూర్యనారాయణ గారి కుటుంబ సభ్యులు, గొబ్బల సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా జేగూరుపాడు నుండి శ్రీ నాగం వీర్రాజు, శ్రీమతి లక్ష్మీ కుమారి, శ్రీనివాసు, సత్య, శ్రీ సంతానం కలగాలని మరియు తాళ్లరేవు నుండి చోడి రాంబాబుకి ఉద్యోగం రావాలని, తాళ్లరేవు నుండి గొబ్బల ఆదినారాయణ, శ్రీమతి విజయ, వారి కుమారులు ఉమామహేశ్వరరావు, శ్రీమతి ఉమామహేశ్వరరావు, శ్రీమతి జ్యోతి ప్రసన్న, మోహన్ కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, తాళ్లరేవు నుండి గుత్తుల శ్రీనివాసు, శ్రీమతి పుష్పావతి, అల్లుడు వర్మ, కుమార్తె మహాలక్ష్మి, మనవరాలు భవ్య శ్రీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, తాళ్లరేవు నుండి మేడ్సిట్ సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, పాలమూరు నుండి కలిదిండి చల్లయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తాళ్లరేవు సభ్యులు, జేగూరుపాడు సభ్యులు, తాళ్లరేవు సభ్యులు, పాలమూరు సభ్యులు మరియు రాజవమ్మంగ నుండి శ్రీ చేపూరి నాగరాజు, శ్రీమతి అమ్మాజీ, వారి పిల్లలు శైలజాదేవి, ఉమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొగ్గు రాజుబాబు, శ్రీమతి గంగాభవాని కుటుంబ సభ్యులు, వీరబాబు, సాయి పూజ, రిషిత, రమణమ్మ, రమేష్, యశ్వంత్ బాబు, కుష్మిత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గన్రెడ్డి రాజబాబు, శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ఎళ్లపు నాగరాజు, శ్రీమతి మంగ కుటుంబ సభ్యులు, వీరంతా కూడా తాళ్లరేవు నుండి, అదేవిధంగా పాలమూరు నుండి మరియు రాజవమ్మంగ నుండి కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామివారి యొక్క దివ్యమైన ఆశీస్సులు ఆయా కుటుంబాలకు ప్రసరింప చేయడం జరిగింది. అనంతరం లచ్చిపాలెం గ్రామం నుండి స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకుని స్వామివారి యొక్క దివ్యమైన ఆశీస్సు పొందినటువంటి కుటుంబం శ్రీమతి కొర్ల మంగాదేవి గారు కుటుంబ సభ్యులు, వారి కుమారులు వీర వెంకట గణపతిరావు, శ్రీమతి కుమారి హాసిని, మోక్ష, వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీమతి లక్ష్మి, ఉమా వెన్నెల,
తేజస్వి, శివరామకృష్ణ, శ్రీమతి దుర్గా భవాని, ఉమాచరణ్, ఉమా కళ్యాణ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా లచ్చిపాలెంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును పొందారు. శ్రీమతి కొర్ల మంగాదేవి గారు మరియు వారి కుమారులు వీర వెంకట గణపతిరావు, శ్రీమతి కుమారి, హాసిని, మోక్ష, వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీమతి లక్ష్మి, ఉమా వెన్నెల, తేజస్వి, శివరామకృష్ణ, శ్రీమతి దుర్గా భవాని, ఉమాచరణ్, ఉమా కళ్యాణ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి లచ్చిపాలెం సభ్యులు కనుమూరి వెంకట సత్యనారాయణ, జానకిరెడ్డి, శ్రీమతి వెంకటరామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ఎదురులంక నుండి తోలేటి సత్యబాబు, శ్రీమతి సుగుణ, ఉమా, ఉష మరియు వారి కుటుంబ సభ్యులు, లచ్చిపాలెం నుండి శ్రీ అబ్బిరెడ్డి, మంగిరెడ్డి, శ్రీమతి వెంకటరమణ కుటుంబ సభ్యులు, శ్రీ కనుమూరి పట్టాభిరాముడు, శ్రీమతి సచ్చిగారి కుటుంబ సభ్యులు, కనుమూరి సూరిసిబ్బిరెడ్డి, శ్రీమతి వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, అబ్బిరెడ్డి చక్రం గారు, శ్రీమతి పద్మావతి గారు కుటుంబ సభ్యులు, వీరంతా కూడా స్వామివారిని సాల్వాలతో సత్కరించుకున్నారు. ఆ విధంగా స్వామివారిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి లచ్చిపాలెం సభ్యులు కనుమూరి వెంకట సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, ఎదురులంక తోలేటి సత్యబాబు గారి కుటుంబ సభ్యులకి, లచ్చిపాలెం అబ్బిరెడ్డి మంగిరెడ్డి గారి కుటుంబ సభ్యులకి, కనుమూరి పట్టాభిరాముడు గారి కుటుంబ సభ్యులకి, కనుమూరి సూరిసిబ్బిరెడ్డి గారి కుటుంబ సభ్యులకి, అబ్బిరెడ్డి చక్రం గారి కుటుంబ సభ్యులకి, ఈ కుటుంబాల వారంతా కూడా స్వామివారిని సాల్వాలతో సత్కరించగా స్వామి ఆయా కుటుంబాల వారందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైన ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లచ్చిపాలెం సభ్యులు అనిశెట్టి సత్య అప్పన్ రెడ్డి, శ్రీమతి ధనలక్ష్మి, కుమారుడు తరుణ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, అబ్బిరెడ్డి సుబ్బలక్ష్మి, కుమారుడు వీరన్న కుటుంబ సభ్యులు, పెనుమల్ అప్పన్ రెడ్డి, శ్రీమతి వీరవేణి కుటుంబ సభ్యులు, అనిశెట్టి సీతాదేవి, సురేందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులు, అనిశెట్టి శ్రీరామ శ్రీనివాసరెడ్డి, శ్రీమతి విజయలక్ష్మి, శృతి భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులు, కడిమిశెట్టి శేషారెడ్డి, శ్రీమతి ఉమామేశ్వరి కుటుంబ సభ్యులు, కనుమూరి వెంకటరావు, శ్రీమతి వెంకటరమణ కుటుంబ సభ్యులు, బెళ్ళకుర్తి లావరెడ్డి, వెంకట నరసింహ, లాస్యకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, కనుమూరి వెంకట సుబ్బారెడ్డి, ఉమామేశ్వర్, పాప ఉమామేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, రాచకొండ సత్యనారాయణ, శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, మంగ ఆదినారాయణ, శ్రీమతి సచివేణి కుటుంబ సభ్యులు, పేరాబత్తుల శ్రీనివాసు, శ్రీమతి వెంకటలక్ష్మి, వీర వెంకట సత్యనారాయణ కుటుంబ సభ్యులు, కనుమూరి నరసలమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, చింతలపల్లి సుబ్బిరెడ్డి, చెంటమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా లచ్చిపాలెం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి దివ్యమైన శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం పెదబాపనపల్లి నుండి స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్న పెదబాపనపల్లి గ్రామస్తులందరికీ కూడా స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సు పొందారు పెదబాపనపల్లి సభ్యులంతా కూడా. అదేవిధంగా పెదబాపనపల్లి గ్రామస్తులందరూ కూడా స్వామివారిని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందారు. అదేవిధంగా పెదబాపనపల్లి గ్రామస్తులందరూ కూడా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క ఆశీస్సులు పొందారు. ఈ విధంగా స్వామివారిని అభౌతికంగా గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెదబాపనపల్లి సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైన ఆశీస్సులు ప్రసాదించబడ్డాయి. అనంతరం రావులపాలెం నుండి స్వామివారిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి కలవచర్ల గ్రామం శ్రీ వడ్డాది రామచంద్రమూర్తి, శ్రీమతి వడ్డాది శేషరత్నం గారు, వారి కుమారులు వడ్డాది వెంకటేశ్వర శర్మ, వడ్డాది అరుణకుమారి, వడ్డాది భాస్కర్ శర్మ, వడ్డాది పార్వతి, శ్రీ వడ్డాది విశ్వనాథరావు, వారి కుమారులు శ్రీ పింగళి వెంకట సూర్య ఫణి, శ్రీమతి పింగళి సీత, శ్రీ ఆల్మూరు శ్రీనివాసు, శ్రీమతి ఆల్మూరు గాయత్రి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ వడ్డాది రామచంద్రమూర్తి, శ్రీమతి వడ్డాది శేషరత్నం మరియు వారి కుమారులు వడ్డాది వెంకటేశ్వర శర్మ, వడ్డాది అరుణకుమారి, వడ్డాది భాస్కర్ శర్మ, వడ్డాది పార్వతి, వడ్డాది విశ్వనాథరావు, వారి కుమార్తెలు శ్రీ పింగళి వెంకట సూర్యఫణి, శ్రీమతి పింగళి సీతాశ్రీ, ఆల్మూరు శ్రీనివాసు, శ్రీమతి ఆల్మూరు గాయత్రి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం రావులపాలెం గ్రామం నుండి స్వామిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి వారు శ్రీ గోపిశెట్టి రామప్రసాదరావు, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కర్రి సిర్రెడ్డి, శ్రీమతి
అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వెలగల రామకృష్ణారెడ్డి, శ్రీమతి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ గోపిశెట్టి రామప్రసాదరావు, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కర్రి సిర్రెడ్డి, శ్రీమతి అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ డాక్టర్ బాసంశెట్టి జగన్మోహన్ రావు, శ్రీమతి సర్వేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామివారిని సాల్వాలతో సత్కరించారు. ఆ విధంగా స్వామిని సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీ కర్రి సిర్రెడ్డి, శ్రీమతి అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులకి, డాక్టర్ బాసంశెట్టి జగన్మోహన్ రావు, శ్రీమతి సర్వేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గోపిశెట్టి రామప్రసాదరావు, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి యొక్క దివ్యమైన శుభాశిస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం ఆరాధనలో పాల్గొన్నటువంటి తాడేపల్లిగూడెం శ్రీమతి గుండుమోగుల గంగారత్నం గారు కుటుంబ సభ్యులు, గోపాలపురం నుండి శ్రీ మైగాప్ల నాగేశ్వరరావు, వీర వెంకట రత్నకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, ర్యాలీ నుండి జవ్వాది దుర్గా చంద్రరావు మరియు వారి కుటుంబ సభ్యులు, ర్యాలీ నుండి శ్రీమతి బందెల లక్ష్మీదేవి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న తాడేపల్లిగూడెం, గోపాలపురం, ర్యాలీ మరియు ఆ సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అదేవిధంగా మండపేట నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గుణం విజయశేఖర్ పద్మశ్రీ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం అమలాపురం నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క ఆశీస్సులు పొందినటువంటి వారు శ్రీ వడ్డాది వెంకటేశ్వర శర్మ, శ్రీమతి అరుణకుమారి, పెద్ద కుమార్తె అల్లుడు ఎదునూరి కృష్ణ శశాంక్, ఉమామహేశ్వరి, వీరి కుమార్తె నైనిక, చిన్న కుమార్తె ఉషా కిరణమయ్యి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ వడ్డాది వెంకటేశ్వర శర్మ, శ్రీమతి అరుణకుమారి, పెద్ద కుమార్తె అల్లుడు ఎదునూరి కృష్ణ శశాంక్, ఉమామహేశ్వరి, వీరి కుమార్తె నైనిక, చిన్న కుమార్తె ఉషా కిరణమయ్యి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప ఆశీస్సును ఈశ్వర రసస్వరూప సంపదన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం కేసన్కూరు నుండి స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ భూపతిరాజు రవివర్మ, శ్రీమతి చంద్రావతి దంపతులు, వారి కుమారుడు నితిన్ వర్మ, జగదీష్, ఉమేష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును పొందారు. శ్రీ భూపతిరాజు రవివర్మ గారు, శ్రీమతి చంద్రావతి దంపతులు, కుమారుడు నితిన్ వర్మ, జగదీష్, ఉమేష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి కుటుంబాలు అమలాపురం నుండి శ్రీ చెన్న వెంకట బాపిరాజు, శ్రీమతి కొండమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, అన్నంపల్లి నుండి శ్రీ దొమ్మేటి కలికిమూర్తి, శ్రీమతి నాగమహేశ్వర్ మరియు వారి కుటుంబ సభ్యులు, అమలాపురం నుండి గుత్తుల బొజ్జావతి గారు కుమార్తె సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు, అమలాపురం నుండి పొత్తులు వెంకటలక్ష్మి నరసింహవర్మ, శ్రీమతి బేబీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, అంబాజీపేట నుండి కటికిరెడ్డి వెంకట సోమేశ్వరరావు, శ్రీమతి విజయశేష్ కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొప్పిశెట్టి సత్యనారాయణ, శ్రీమతి వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, రెడ్డి రాంబాబు, శ్రీమతి సచివతి, కుమార్తెలు ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, అల్లవరం నుండి బండి గుప్తాపు సూర్యనారాయణ, శ్రీనిధి, ఛాయా నాగమల్లేశ్వరి గారు, వైష్ణవి, కారుణ్య మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా స్వామిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి శ్రీ చెన్న వెంకట బాబిరాజు గారి కుటుంబ సభ్యులకి, దొమ్మేటి కలికిమూర్తి గారి కుటుంబ సభ్యులకి, గుత్తుల బొజ్జావతి గారి కుటుంబ సభ్యులకి, పొత్తుల వెంకటలక్ష్మి నరసింహవర్మ గారి కుటుంబ సభ్యులకి, కటికిరెడ్డి వెంకట సోమేశ్వర గారి కుటుంబ సభ్యులకి, కొప్పిశెట్టి సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, రెడ్డి రాంబాబు గారి కుటుంబ సభ్యులకి, బండి గుప్తాపు సూర్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం ఏలూరు నుండి కూడా స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ కలిదిండి జనార్దన్ రాజు గారు, శ్రీమతి సుగుణ కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామివారిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ కలిదిండి జనార్దన్ రాజు గారికి కూడా స్వామి యొక్క శుభాశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం పొడగట్లపల్లి నుండి స్వామివారిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి డాక్టర్ వాసంశెట్టి జగన్మోహన్ రావు,
డాక్టర్ బాసంశెట్టి జగన్మోహన్ రావు, శ్రీమతి సర్వేశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని సాల్వాలతో సత్కరించగా స్వామి డాక్టర్ బాసంశెట్టి జగన్మోహన్ రావు, శ్రీమతి సర్వేశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దివ్యవేణి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఆరాధనలో పాల్గొన్నటువంటి మండపేట సభ్యులు శ్రీ వంగ హైమవతి గారి కుటుంబ సభ్యులు, విజయశేఖర్ పద్మ గారి కుటుంబ సభ్యులు, వీటి పేరయ్య రత్నం గారి కుటుంబ సభ్యులు, వీటి శ్రీను గారి మహాలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, వీటి చంద్రశేఖర్ గారు దొగ్గ గారి కుటుంబ సభ్యులు, ధవళ సత్యవతి గిరీష్ గారి కుటుంబ సభ్యులు, ధవళ సూర్యావతి గారు అంగారకుడు గారి కుటుంబ సభ్యులు, గోపిశెట్టి ధనలక్ష్మి అన్నవరం గారి కుటుంబ సభ్యులు, గోపిశెట్టి వెంకటరావు గారు నాగమణి గారి కుటుంబ సభ్యులు, గోపిశెట్టి సత్యనారాయణ దేవి గారి కుటుంబ సభ్యులు, గంటా నాగేశ్వరరావు అనితి గారి కుటుంబ సభ్యులు, గండి సోమయ్య ప్రభావతి గారి కుటుంబ సభ్యులు, ద్వారపూడి ప్రసాద్ లక్ష్మి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొనేటువంటి మండపేట సభ్యులకి, కొమరాజులంక సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం కొత్తపేట నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి వారు శ్రీ దిరిసిమల్లి నరేష్, శ్రీమతి నాగలక్ష్మి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ దిరిసిమల్లి నరేష్ గారి కుటుంబ సభ్యులకి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం లొల్ల గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కర్రి తాతాజీ, సంధ్య, ఉమా వెంకట రాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, కర్రి సత్యనారాయణ, శ్రీమతి పద్మావతి వారి కుటుంబ సభ్యులు, కొండేపూడి సత్యనారాయణ, శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు, వట్టుకూటి వరలక్ష్మి వెంకటేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు, కంచర్ల మోహన్ కుమార్, మరిదాన సత్యవతి వారి కుటుంబ సభ్యులు, ఏడుద దానయ్య, స్వామి దుర్గ ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు, మెర్ల తాతారావు గారు, శ్రీమతి సీతమ్మ గారి కుటుంబ సభ్యులు, అమినిశెట్టి సత్యలక్ష్మణరావు గారు, హేమదుర్గ ఆదిలక్ష్మి, లీలా సత్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు, బందెల యేసుబాబు గారు, మహాలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, చొప్పెళ్ల నుండి రంకిరెడ్డి రాముడు, శ్రీమతి పుణ్యవతి గారి కుటుంబ సభ్యులు, రాజవమ్మంగ నుండి శ్రీ ఇళ్లపు నాగరాజు, శ్రీమతి మంగగారు కుటుంబ సభ్యులు, వీరందరికీ కూడా స్వామి హారతి కార్యక్రమంలో పాల్గొన్న వీరందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం వద్దుపూర్ నుండి స్వామివారిని సాల్వతో సత్కరించి ఆశీస్సులు పొందినటువంటి కుటుంబం శ్రీ మానేపల్లి గణేష్, శ్రీలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ మానేపల్లి గణేష్ గారి కుటుంబ సభ్యులు కూడా దివ్యమైన శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం గోపాలపురం నుండి స్వామిని సాల్వతో సత్కరించుకున్నటువంటి శ్రీ నరుకుల సతీష్, శ్రీ భవానీ గారు, రమా సత్యశ్రీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, హైదరాబాద్ నుండి శ్రీ కర్రి సత్యనారాయణ రెడ్డి, శ్రీమతి దివ్య ప్రసన్న కుమారుడు మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ నరుకుల సతీష్ గారి కుటుంబ సభ్యులకి, కర్రి సత్యనారాయణ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి కూడా దివ్యమైన శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం ముమ్మిడివరపాడు నుండి అడప గనిలక్ష్మి, వీర వెంకట సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా మూలస్థానం నుండి శ్రీ భావన సత్యనారాయణ, శ్రీమతి చిలకమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, వీరు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ అడప శ్రీ నరుకుల సతీష్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కర్రి సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, అడప గనిలక్ష్మి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ భావన సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో ప్రసాదించడం జరిగింది. తాళరేవు నుండి స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి వారు శ్రీ దొంగ నారాయణ, సీతామహాలక్ష్మి కుమారులు రామకృష్ణ, శ్రీమతి సంతోషిమాత, ఉషాకిరణ్, ప్రసన్నలక్ష్మి, శ్రీనుబాబు, ఉమామహేశ్వరి, ఉమామోహిత్, మణికంఠ, లోహిత్, నారాయణ, ఈశ్వరరావు, వైష్ణవిదేవి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని సాల్వాలతో సత్కరించారు. అదేవిధంగా శ్రీ దెయ్యాల వీరభద్రం, సత్యనారాయణమ్మ కుమారుడు శివశంకర్, నొక్క వరప్రసాద్, శ్రీమతి వీరగనికమ్మ, ఉమా వీర వెంకట దీక్షిత్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాండ్రేగుల సూర్యకాంతం, శ్రీనివాసు, వెంకటలక్ష్మి, ఉమా సునీత, ఉమా బాలాజీ కొప్పిశెట్టి, సుబ్బలక్ష్మి, సత్యనారాయణ, మంగాదేవి, అఖిల్, ఉమా శ్రావణ్ మరియు వారి కుటుంబ సభ్యులు, మరియు లక్ష్మీనరసాపురం నుండి శ్రీ దాట్ల సురేష్ వర్మ, శ్రీమతి రాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, కొమరగిరి నుండి శ్రీ యనమదల సాయిబాబు, బాలాశ్రీ, వారి కుమారుడు విశ్వనాథం, నాగమణి, ఉమాచంద్రప్రియ, హేమంత్ కృష్ణవేణి, బాలాశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు, కొమరగిరి నుండి దంగేటి పద్మ, వారి కుమార్తె వీర వెంకట సుప్రజ, అల్లుడు శ్రీహరి, మనవరాలు ప్రజ్ఞ మరియు వారి కుటుంబ సభ్యులు, అన్నంపల్లి నుండి దొమ్మేటి సురేష్, శ్రీమతి దుర్గా, వారి కుమారులు ఉమాపతి, ఉమాచంద్రశేఖర్ మరియు వారి కుటుంబ సభ్యులు, అన్నంపల్లి నుండి
మట్టపర్తి హరికృష్ణ, అనంతలక్ష్మి, సాయి, స్వాతి మరియు వారి కుటుంబ సభ్యులు, పోలవరం నుండి చింతలపాటి రాజు గారు మరియు వారి కుటుంబ సభ్యులు, కొమ్మనాపల్లి నుండి కాండ్రేగుల రమణ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, ఇళ్ల సత్యనారాయణ, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, మట్టపర్తి అర్జునరావు, శ్రీమతి లీలావతి మరియు వారి కుటుంబ సభ్యులు, కేసన్న కరూపాలు నుండి వాసంశెట్టి లక్ష్మీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు, ముమ్మిడివారం నుండి వాసంశెట్టి సత్యనారాయణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, గాడిలంక నుండి పంతాడి బాబ్జీ కనకవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, తెళ్లకుప్ప నుండి గుత్తుల అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కొమరగిరి నుండి కడల సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, కొమరగిరి నుండి వాసంశెట్టి భానుమతి మరియు వారి కుటుంబ సభ్యులు, వాసంశెట్టి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, యనమదాల ఈశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, రాజవమ్మంగి నుండి నంబారి దేవుడు, శ్రీమతి శివలక్ష్మి కుమార్తె తేజస్విని మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా రాజవమ్మంగి నుండి స్వామివారిని సాల్వాలతో సత్కరించిన వారు శ్రీ చేపూరి నాగరాజు, శ్రీమతి అమ్మాజీ, పిల్లలు శైలజాదేవి, ఉమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బగ్గు రాజుబాబు, శ్రీమతి గంగాభవాని, కుటుంబ సభ్యులు వీరబాబు, సాయి పూజ, రిషిత, రమణమ్మ, రమేష్, యశ్వంత్ బాబు, కుష్మిత మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా స్వామివారిని వీరంతా కూడా సాల్వాలతో సత్కరించగా స్వామివారి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప్ తేజస్సును ఆశీస్ రూపంలో ప్రసాదించారు. శ్రీ దొంగ నారాయణ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ దెయ్యాల వీరభద్రం గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కాండ్రేగుల సూర్యకాంతం గారి కుటుంబ సభ్యులకి, శ్రీ దాట్ల సురేష్ వర్మ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ యనమదల సాయిబాబు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ దంగేటి పద్మ గారి కుటుంబ సభ్యులకి, దొమ్మేటి సురేష్ గారి కుటుంబ సభ్యులకి, మట్టపర్తి హరికృష్ణ గారి కుటుంబ సభ్యులకి, చింతలపాటి రాజు గారి కుటుంబ సభ్యులకి, కాండ్రేగుల రమణ గారి కుటుంబ సభ్యులకి, ఇళ్ళ సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, మట్టపర్తి అర్జునరావు గారి కుటుంబ సభ్యులకి, వాసంశెట్టి లక్ష్మీకాంత్ గారి కుటుంబ సభ్యులకి, వాసంశెట్టి సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, పంతాడి బాబ్జీ గారి కుటుంబ సభ్యులకి, గుత్తుల అనంతలక్ష్మి గారి కుటుంబ సభ్యులకి, కడలి సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, వాసంశెట్టి భానుమతి గారి కుటుంబ సభ్యులకి, వాసంశెట్టి సత్యవతి గారి కుటుంబ సభ్యులకి, యనమదల ఈశ్వరి గారి కుటుంబ సభ్యులకి, నంబారి దేవుడి గారి కుటుంబ సభ్యులకి, చేపూరి నాగరాజు గారి కుటుంబ సభ్యులకి, బగ్గు రాజుబాబు గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప్ తేజస్సును ఆశీస్ రూపంలో ప్రసాదించారు. ముందుగా ఈ చదివినటువంటి కుటుంబాల వారంతా కూడా స్వామివారిని సాల్వాలతో సత్కరించగా స్వామి వారి యొక్క ఈశ్వర రసస్వరూప్ తేజస్సును ఆశీస్ రూపంలో ఆయా కుటుంబాల వారికి ప్రసరింప చేయడం జరిగింది. జగ్గంపేట డివిజన్ నుండి మన్యంవారి పాలెంలో స్వామివారిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కుటుంబాలు: బొండాడ శ్రీరాములు, లక్ష్మీకాంతం, వీర రమాదేవి, మణికంఠ, సత్యజ్యోతి స్వరూప్, శ్రీ భవ్య మరియు వారి కుటుంబ సభ్యులు, కన్నూరి చెల్లయ్యమ్మ, రాజు, రాజ్యలక్ష్మి, అనిల్ కుమార్, ఉమామహేశ్వరి, అప్పన్న, పద్మ, గణేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, రొంగల అప్పారావు, దుర్గా, ఉమా, హిమబిందు, దుర్గ పుష్ప, అక్షయ, ఆంక్షి మరియు వారి కుటుంబ సభ్యులు, వర్రి రాజు, ఎరుకమ్మ, వెంకటలక్ష్మి, వీరబాబు, లత, గీతామాధురి, శ్రీరామ్ సంపత్, దివ్యశ్రీ, దుర్గాప్రసాద్, లోవరాజు, నాగమణి, శ్రీలక్ష్మి, పావని, అచ్యుత మరియు వారి కుటుంబ సభ్యులు, వర్రి కొండ, రాజు, శ్రీను, లోవ, రాజేష్, ఉమ మరియు వారి కుటుంబ సభ్యులు, పొట్రు సత్యనారాయణ, గనిలక్ష్మి, నరసింహ, వీర వెంకట గణేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, పిల్ల కృష్ణ, సూర్యావతి, సత్యబాబు, కుమారి, ఉమ, స్వామి, పూర్ణిమ మరియు వారి కుటుంబ సభ్యులు, దశరథ గొల్లబ్బాయి, అమ్మాజీ, వీరబాబు, నాగలక్ష్మి, లోవరాజు, అమ్మాజీ, శ్రీను, నందిని మరియు వారి కుటుంబ సభ్యులు, అయితే యేసు, మంగ, వీరనాగేశ్వరరావు, రమాదేవి, రామకృష్ణ, రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, నడకుదురు వాస్తవ్యులు పి ఎర్రయ్య, వెంకటలక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, లీలాదేవి, అరుణ్ సందం, రుత్విక్ సత్య సాయి, రుద్యా నవితేజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా ప్రత్తిపాటు నుండి స్వామివారిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న కొట్టేటి వీరబాబు, వీరలక్ష్మి, కుమారుడు జయసింహ మరియు వారి కుటుంబ సభ్యులు, కుమార్తె పూర్ణాదేవి ఆత్మశాంతి చేకూరాలని స్వామివారిని కోరుతూ కొట్టేటి వీరబాబు, వీరలక్ష్మి, కుమారుడు జయసింహ మరియు వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా స్వామివారిని సాల్వాలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా జగ్గంపేట నుండి స్వామివారిని సాల్వాలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న పేరాబత్తుల సత్యబాబు, దుర్గా కుమార్తెలు ఉమామహేశ్వరి, అనంతలక్ష్మి, సత్యబాబు, దుర్గలకు ఆరోగ్యం బాగుండాలని స్వామివారిని కోరుతూ స్వామివారిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులకి,
అదేవిధంగా మన్యంవారంపాలెం నుండి సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీ బొండాడ శ్రీరాములు గారు కుటుంబ సభ్యులకి, కర్నూరి చెల్లయ్యమ్మ గారి కుటుంబ సభ్యులకి, రొంగల అప్పారావు గారి కుటుంబ సభ్యులకి, వర్రి రాజుగారి కుటుంబ సభ్యులకి, వర్రి కొండగారి కుటుంబ సభ్యులకి, పొట్రు సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, పిల్ల కృష్ణ గారి కుటుంబ సభ్యులకి, దశరథ గొల్లబ్బాయి గారి కుటుంబ సభ్యులకి, అయితే యేసు గారి కుటుంబ సభ్యులకి, నడకుదురు వాస్తవ్యులు పి ఎర్రయ్య గారి కుటుంబ సభ్యులకి, ప్రతిపాడ వాస్తవ్యులు కొట్టేటి వీరబాబు గారు కుటుంబ సభ్యులకి, అదేవిధంగా జగ్గంపేట వాస్తవ్యులు పేరాబత్తుల సత్యబాబు గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామివారి యొక్క దివ్యమైన శుభాశీస్సులు లభించుగాక. ఏ విధంగా స్వామివారి యొక్క కార్తీక మాస అంతర్జాల పర్యటనలో జగ్గంపేట డివిజన్ నుండి మన్యంవారిపాలెం, అదేవిధంగా ప్రత్తిపాడు మరియు అదేవిధంగా జగ్గంపేట నుండి స్వామివారి యొక్క హారత కార్యక్రమంలోను మరియు స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి 50 మంది కుటుంబ సభ్యులకి కూడా స్వామి యొక్క దివ్యమైన శుభాశీస్సులు లభించుగాక. ఏ విధంగా డిసెంబర్ 9వ తేదీన శనివారం నాడు స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి కార్తీక మాస అంతర్జాల సదస్సులో ఎంతో స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి కార్తీక మాస అంతర్జాల సదస్సు డిసెంబర్ 9వ తేదీ శనివారం నాడు ఎంతో వైభవంగా నిర్వహించడానికి ప్రధాన కారకులైనటువంటి డివిజన్ కన్వీనర్ శ్రీమతి సాగి జ్యోతి కుమారి గారు, జి రాంప్రసాద్ గారు, శ్రీ విఎస్వి శర్మ గారు మరియు అనేక గ్రామాల యొక్క గ్రామ కన్వీనర్లు, అనేక గ్రామాలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కృషి చేసినటువంటి సభ్యులు మరియు జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ గారికి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. వందన సమర్పణ. పరమ పవిత్రమైన కార్తీక మాస అంతర్జాల పర్యటన 2023 సంవత్సరంలో నవంబర్ 14వ తేదీ మంగళవారం నుండి డిసెంబర్ 9వ తేదీ శనివారం వరకు కూడా సుమారు 225 గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, నగరాల్లోనూ, మహానగరాల్లోనూ కూడా స్వామివారి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ప్రసరింపచేసే విధంగా కార్తీక మాస అంతర్జాల పర్యటన చాలా వైభవంగా స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సు అనేటువంటి సంపద ద్వారా, ఈశ్వర రసస్వరూప సంపద ద్వారా ఈ కార్తీక మాస అంతర్జాల పర్యటనలన్నీ కూడా చాలా వైభవంగా నిర్వహింపబడ్డాయి. మరి ఈ కార్తీక మాస అంతర్జాల పర్యటనలో స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును అంతర్జాలం ద్వారా ప్రసరింప చేయడం జరిగినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంత విజయవంతంగా నిర్వహింపబడడానికి ప్రధానమైనటువంటి ఎందరో కార్యకర్తల యొక్క కృషి దీంట్లో ఉంది. దాంట్లో టెక్నికల్ టీం, నాన్ టెక్నికల్ టీం మెంబర్స్ అందరూ కూడా ఎంతో కృషి చేయడం జరిగింది. మరి టెక్నికల్ టీం, ఇంటర్నేషనల్ టెక్నికల్ టీము మరియు ఇండియన్ టెక్నికల్ టీము వారు కూడా ఈ యొక్క కార్తీక మాస అంతర్జాల కార్యక్రమాలని రూపొందించడంలో విశేషమైనటువంటి కృషి చేశారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ టెక్నికల్ టీం నుండి శ్రీ టిఎస్వి శ్రీనివాస్ గారు, అదేవిధంగా శ్రీ అడబాల వెంకీ గారు, ఇంకా ఇంటర్నేషనల్ టీం మెంబర్స్ ఇంకా అనేక మంది ఈ కార్యక్రమాలు రూపొందించడంలో ఎంతో కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ టెక్నికల్ టీంలో కూడా ముఖ్యంగా కుమారు మరియు అదేవిధంగా మన ఇంకా ఎంతోమంది ఇండియాలో ఉన్నటువంటి టెక్నికల్ టీం మెంబర్స్ కూడా ఎంతో కృషి చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవడానికి. అదేవిధంగా గ్రామాల్లో ఈ యొక్క అనేక గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా ఈ యొక్క కార్తీక మాస అంతర్జాల పర్యటన విజయవంతం అవడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలతో పాటు ఏరియా కన్వీనర్లు, డివిజన్ కన్వీనర్లు, జిల్లా కన్వీనర్లు, సెంట్రల్ కమిటీ సభ్యులు వీరంతా కూడా ఈ మహోత్కృష్టమైనటువంటి ఈ యొక్క కార్తీక మాస అంతర్జాల పర్యటన విజయవంతం అవడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. అదేవిధంగా అంకిత భావంతో ఈ యొక్క కార్యక్రమాల్లో వేలాది మంది సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క
ఆ కార్తీక మాస అంతర్జాల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది సభా సభ్యులకి కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సులు, మరియు ఈ యొక్క గ్రామ కార్యకర్తలకి, ఏరియా డివిజన్ కార్యకర్తలకి, జిల్లా కార్యకర్తలకి, సెంట్రల్ కమిటీ వారికి, మరియు ఇంటర్నేషనల్ టెక్నికల్ టీమ్ మెంబర్స్కి, ఇండియన్ టెక్నికల్ టీమ్ మెంబర్స్కి, అదేవిధంగా ఆర్థిక విషయాలు చూస్తున్నటువంటి శ్రీ రేఖా ప్రకాష్కి, వీరందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు లభించుగాక. అదేవిధంగా ఆ కార్తీక మాస పుణ్యకాలంలో అనుభవాలు, ఎంతో ప్రసంగాలు చెప్పినటువంటి అనేక మంది కార్యకర్తలందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు లభించుగాక. అదేవిధంగా స్వామివారిని అనేక రాష్ట్రాల్లోనూ, అనేక జిల్లాల్లోనూ, అనేక ప్రాంతాల్లోనూ కూడా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకి ఆహ్వానించుకున్నటువంటి కుటుంబాల వారికి, స్వామివారిని అభౌతికంగా సాల్వాలతో సత్కరించుకున్నటువంటి వారికి, స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా, ఈ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సు స్వామి యొక్క ఆశీస్ రూపంలో లభించుగాక. అదేవిధంగా అంతర్జాలం కార్తీక మాస పుణ్యకాలంలో అంతర్జాలం ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు లభించుగాక. ఏ గ్రామంలో అయినా సరే, లేదా ఏ వ్యక్తి యొక్క పేరైనా సరే మర్చిపోయినా, పొరపాటున సరిగ్గా చదవలేకపోయినా, ఏదైనా తప్పులు ఉన్నప్పటికీ కూడా వారందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు లభించాలని స్వామికి విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంత వైభవంగా నిర్వహింపగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, స్వామి పీఠాధిపతి డాక్టర్ ఉండాలేశ్వర సద్గురువారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సులు, వారి యొక్క లక్ష్యం మనందరి మీద కూడా ప్రసరింప చేయడం జరిగింది. ఇటు గ్రామ కార్యకర్తల మీద, ఏరియా కార్యకర్తల మీద, జిల్లా కార్యకర్తల మీద, అదేవిధంగా సెంట్రల్ కమిటీ సభ్యుల మీద, టెక్నికల్ టీం మెంబర్స్, ఇంటర్నేషనల్ టెక్నికల్ టీం మెంబర్సు, అదేవిధంగా సభా సభ్యులకి, ఇంకా ఈ యొక్క అంతర్జాల సదస్సుల్లో పాల్గొన్నటువంటి 50 మందికి కూడా ఉపన్యాసాలు చెప్పినటువంటి వారికి, అనుభవాలు చెప్పినటువంటి వారికి, వీరందరికీ కూడా స్వామి మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సుని వారికి ప్రసాదించడం జరిగింది. అదేవిధంగా అంతర్జాలం ద్వారా ఈ మహోన్నతమైనటువంటి జ్ఞాన చైతన్యాన్ని స్వామి మనకి కలిగించి వారి యొక్క అభౌతికమైనటువంటి ఆశీస్సు ప్రసాదించారు స్వామి. ఈ విధంగా మనకు పైన చెప్పుకున్నటువంటి అనేక మంది సభ్యులు, కార్యకర్తల్లో అభౌతికంగా స్వామి ప్రవేశించి వారందరినీ కూడా చైతన్యపరిచి కార్యక్రమాలు, కార్తీక మాస అంతర్జాల కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరిగేటటువంటి అభౌతికమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించినటువంటి పీఠాధిపతి డాక్టర్ ఉండాలేశ్వర సద్గురువర్యులు స్వామికి, పీఠాధిపతి డాక్టర్ ఉండాలేశ్వర సద్గురువర్యులకు మనందరి తరపున కూడా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకా ఈ కార్యక్రమాలు రూపొందించడంలో, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడంలో సహకరించినటువంటి మన అందరికీ కూడా స్వామివారి యొక్క దివ్యమైన శుభాశీస్సులు లభించుగాక. మనందరి తరపున కూడా స్వామివారికి మరొక్కసారి హృదయపూర్వక సాష్టాంగ నమస్కారాలను తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండి. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ
హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీ మణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీ మణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమున వరములు మాకిచ్చే పరతత్వతే జమున వరములు మాకిచ్చే అరయుము మరారీషా సద్గురు నరసి నటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.